మన జాతికి ఇదో శుభదినం. 1000 ఏళ్లకు ఒకసారి మానవాళి మొత్తాన్ని ప్రభావితం చేసేంత నాయకత్వము, త్యాగనిరతి, మానవ విలువలు ఉన్నటువంటి మనుషులు పుట్టుకొస్తారు. ఖచ్చితంగా ఏ రకంగా అంచనా వేసినా కూడా మన జాతిపిత మహాత్మా గాంధీ అలాంటి మహనీయుడు. ఒక సామాన్యుడు తన సంకల్పంతో, చిత్తశుద్ధితో, త్యాగంతో, దూరదృష్టితో, ప్రేమతో ప్రపంచాన్ని ఏ మేరకు ప్రభావితం చేయగలడో మహాత్మా గాంధీజీ రుజువు చేశారు. నిజానికి ఈవేళ మన దేశంలో కంటే ప్రపంచం మొత్తంలో మహాత్మా గాంధీ అంటే గౌరవం కానీ, ఆయన పద్ధతులను అనుసరించే ప్రయత్నం కానీ జరుగుతుంది. మిగతా విషయాలకు వెళ్లే ముందు మహాత్మా గాంధీతో పాటు అక్టోబర్ 2న లాల్ బహదూర్ శాస్త్రిని స్మరించుకోవాలి. తొలితరం గొప్ప నాయకుల్లో ఒకడు, జాతి నిర్మాతల్లో ఒకడాయన. నిజాయితీకి, త్యాగానికి మారుపేరు. అనుపమానమైన త్యాగాలు చేశాడు కాబట్టే దేశంలో ఆహారం కొరతున్నప్పుడు తిండి ఉన్న వాళ్ళని వారానికి ఒకరోజు పస్తులుండమని చెప్పగలిగాడు. అవసరమైతే తిండి కూడా మానుకోండి అని చెప్పేటువంటి సాహసం నిజమైన త్యాగ పురుషులు, దేశభక్తులు మాత్రం ప్రదర్శించగలరు. ఈవేళ అవసరం లేని బంగారాన్ని కొనొద్దు అని చెప్పే సాహసం చేయలేకపోతున్నారు మన వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు త్యాగాలు చేయకపోతే, వాళ్ళ స్వార్థానికి పాల్పడితే ప్రజలకి కొద్దిపాటైనా కూడా, త్యాగం కూడా కాదు బంగారాన్ని కొనుక్కోవద్దంటాం, కొద్దిపాటైనా కూడా ప్రవర్తన మార్చుకోండి అని చెప్పే సాహసాన్ని వాళ్ళు చేయలేరు. జాతిపిత బాపుతో పాటు లాల్ బహదూర్ని కొంతైనా గుర్తించాల్సిన అవసరం ఉంది. అయితే బాపూజీకి మనం ఇచ్చేటువంటి నివాళులన్నీ కూడా నాకు అనిపిస్తుంది చాలా మొక్కుబడులుగా ఇవాళ దేశంలో ఉంటున్నాయి. అసలు బాపూజీకి దండ వేసే అర్హత మనకున్నదా? ఆయనకి అంజలి ఘట్టించే అర్హత మనకున్నదా? ఇది మన సమాజం మనం ప్రశ్నించుకోవాలి. ఆయన ఏ విలువల కోసం జీవితం అంతా గడిపాడో, పోరాడాడో, ఆ విలువల్ని అనుక్షణం ఈ దేశంలో మనం పాతి పెడుతున్నాం. రాజకీయ పార్టీలు కావచ్చు, సమాజంలో ప్రతిష్ట ఉందనుకుంటున్నటువంటి పెద్దలు కావచ్చు, ఆ మాటకు వస్తే సామాన్య పౌరులు కూడా కావచ్చు. ఆ విలువల్ని ఖచ్చితంగా ఇవాళ మనం మంట పెడుతున్నాం. బాపూజీ ఒక గొప్ప వాక్యం చెప్పారు జీవితంలో, ద బెస్ట్ వే ఆఫ్ గెటింగ్ జస్టిస్ ఈజ్ రెండరింగ్ జస్టిస్ టు ద అడ్వర్సరీ అని చెప్పాను. నీకు న్యాయం దొరకాలి అంటే అందుకు అన్నిటికంటే మంచి మార్గం నీ ప్రత్యర్థి వాదంలో ఉన్న న్యాయాన్ని కూడా నువ్వు గుర్తించాలి అని చెప్పాను. తాబట్టిన కుందేటికి మూడే కాళ్ళు అనవద్దని జీవితం అంతా ఆయన చెప్పి దాన్ని పాటించడానికి, పరాయి వాడితో, తెల్లజాతి వాడితో, వలస రాజ్యంతో పోరాడుతున్నప్పుడు కూడా ఆయన అవతలవాడి మాటల్లో ఉన్న న్యాయం ఏ మేరకు ఉందో గుర్తించి అంగీకరించాడు. ద బెస్ట్ వే టు గెట్ జస్టిస్ ఇస్ టు రెండర్ జస్టిస్ టు ది అడ్వర్సరీ. అది కావాలి అని చెప్పంటే 4 పదాలు కీలకం, ఆంగ్ల పదాలు. రెస్ట్రెయింట్, తొందరపాటు లేకుండా చాలా సంయమనంతో మన భాష కానీ, మన చేత కానీ, మన ఆలోచన కానీ చాలా సంయమనంతో ఉంటాం. రెకన్సిలియేషన్, ఇద్దరి ప్రయోజనాలని సమన్వయం చేయటం. రెస్పాన్సిబిలిటీ, మన మాటలకి చర్యలకి మనం బాధ్యత తీసుకోవటం, తప్పించుకునే ప్రయత్నం చేయకుండా. రెస్పెక్ట్, అవతల వాళ్ళని గౌరవించడం. ఈవేళ తెలుగునాట మహాత్మా గాంధీ ఏ విలువల కోసం బతికాడో, ఏ విలువల్ని నిరంతరం ఆయన ప్రచారం చేశాడో, ఆ విలువల్ని పూర్తిగా మంటగలిపి భూస్థాపితం చేసి గాంధీజీకి నివాళులు అర్పిస్తున్నాం. ఎంతసేపటికి ఆత్మస్థుతి, పరనంద, ఎంతసేపటికి అవతల వాళ్ల వాదన వినేటువంటి ఓపిక లేకపోవటం, నాదే రైటు అవతల వాడిదే తప్పన్న భావం అన్ని ప్రాంతాల్లో ఉంది, ఒక ప్రాంతం కాదు. ఇది విఫలం కావడం వల్లనే, ఇతరుల బాధల్ని గుర్తించేటువంటి శక్తి కొరవడడం వల్లనే, ఆత్మాశ్రయవాదనలు పెరగడం వల్లనే, మనమంతా రైటు అవతల వాడంతా తప్పన్నటువంటి మూర్ఖత్వానికి మనమంతా గురి కావడం వల్లనే, ఒకళ్ళ వేళ్లతో ఒకళ్ళ కళ్ళు పొడుచుకోవటం, ఇతరుల కళ్ళు పొడుచుకోవటం గొప్ప అని భావించడం వల్లనే బాపూజీకి నమస్కారం పెట్టడం, ఆయన పేరు నొట్టంకించడం కాదు. బాపూజీ జీవితంలో, ప్రజాజీవనంలో ఆయన ప్రవచించిన మౌలికమైనటువంటి విలువ, ఇతరుల ఘోషను అర్థం చేసుకుందాం, సమన్వయాన్ని సాధిద్దాం, సహనాన్ని పాటిద్దాం, సంయమనంతో ప్రవర్తిద్దాం, ఇతరుల్ని గౌరవిద్దాం. ఈ మౌలికమైనటువంటి అంశాన్ని మనం విస్మరించాం. ఈవేళ కనీసం ఈ జాతిపిత బాపు జన్మదిన సందర్భంగానే దాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకుంటామని ఆశిస్తూ, ప్రత్యేకంగా 2 వర్గాలు చాలా మౌనంగా ఉన్నాయి ఈవేళ మన రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ. ఆధ్యాత్మికవాదులు, ఏ మతమైనా సరే మతాన్ని ప్రచారం చేసేవాళ్ళు ఏమిటి ఉద్దేశం? మనిషి ప్రవర్తన అదుపులో ఉంచుకుని సమాజహితం కోసం మనం పనిచేయాలని చెప్పేది ఆధ్యాత్మికవాదం. ఏ రూపంలో అయినా, ఏ దేవుడిని ఆరాధించినప్పుడు. ఈ ఆధ్యాత్మికవాదం నిజమైన ఆధ్యాత్మికవాదులు అయినట్టయితే వాళ్ళందరికీ గౌరవం ఉంటుంది. వివేకానందుడు ఈ జాతినే కాకుండా ప్రపంచం మొత్తాన్ని ప్రభావితం చేశాడు, నిజమైన ఆధ్యాత్మికవాదు కాబట్టి, మనుషుల్ని నిజంగా ప్రేమించినవాడు కాబట్టి, తారతమ్యాన్ని అధిగమించినవాడు కాబట్టి. ఏమయ్యారు వీళ్ళంతా ఈవేళ? దేశంలో కోట్లాది మంది మాకు అనుచరులు ఉన్నారని చెప్పుకుంటున్నారే, ఎందుకు గొంతు విప్పలేకపోతున్నారు? సమన్వయంతో మెలగండి, సామరస్యాన్ని సాధించండి, ఉభయతారకమైన పరిష్కారాన్ని వెతుక్కోండి, తన్నుకు చావకండి, ఇతరులను ద్వేషించకండి అని చెప్పి ఎందుకని ఆధ్యాత్మికవాదుల నుంచి ఈ మతాన్ని సరిగ్గా దానికి సరైన భాష్యాన్ని చెప్పి ద్వేషాన్ని పెంచేది కాకుండా సామరస్యాన్ని పెంచే రీతిలో ఎందుకు ఆలోచనని పెంచలేకపోతున్నారు? కళాకారులు, నటులు, రచయితలు, సాహిత్యకారులు ఏం చేస్తున్నారు? తెలుగు జాతి మిమ్మల్ని పోషించిందే, తెలుగు జాతి మిమ్మల్ని ఆరాధించిందే వందల సంవత్సరాలుగా.
ఎందుకు మౌనంగా ఉన్నారు? ఈ జాతి సంకటంలో ఉన్నారు. మీరు రాష్ట్ర విభజన కావాలా, రాష్ట్రం సమైక్యంగా ఉండాలా, దానిలో ఆధ్యాత్మికవాదులు కానీ కళాకారులు కానీ మీరేమో దానిలో పాత్ర తీసుకోవద్దు. ఏమన్నా కానివ్వండి, రేపు పొద్దున ఎలాంటి పరిష్కారం వస్తుందని దాంతో నిమిత్తం లేకుండా మనం ఇతరుల పట్ల సహనంతో మెలగాలి, ఒకరినొకరు గౌరవించుకోవాలి. మనది ఒకే జాతి, ఒకే భాష, ఒకే సంస్కృతి, ఒకే చరిత్ర. రేపు పొద్దున 2 రాష్ట్రాలైనా 3 రాష్ట్రాలైనా ఒక్క రాష్ట్రంగా కొనసాగినా కూడా మన భవిష్యత్తు ఒక్కటే. మనం అన్నదమ్ములం, తెలుగు జాతి బిడ్డలమే కాదు భారతీయులం అన్న మాట ఎందుకు చెప్పలేకపోతున్నారు? రాజకీయంలో ఉన్న వాళ్ళంటే ఓట్లు ఎట్లాగొట్లా పొందాలి కాబట్టి ప్రజల్ని చీల్చి మనోభావాలను రెచ్చగొట్టి అవతల వాళ్ళ వాదన వినకుండా చేసి పెంకితనాన్ని పెంచి దాన్ని ఓట్ల రూపంలో మలుచుకోవాలన్న దురాశ ఉండొచ్చు. కానీ ఆధ్యాత్మికవాదులకి కళాకారులకి ఎందుకని గొంతు మోగపోయింది? ఎందుకు ధైర్యాన్ని కోల్పోయారు? ఒక జాతి జాతిగా నిలబడాలని చెప్పంటే మతం, సమాజం, రాజ్యం 3 కావాలి. రాజ్యం విఫలం అయిపోయింది, రాజకీయం విఫలమైంది, ఒప్పుకుందాం. మతం ఏమైంది, సమాజం ఏమైంది? అంతా రాజకీయం మీద బాధ్యత పెట్టినా లాభం లేదు. సమాజంలో కనీసం 10 మందికి సంయమనాన్ని పాటించండి, ఒకళ్ళనొకళ్ళు గౌరవించండి, ఒకరి ఘోషణ మరొకళ్ళు గుర్తించండి, వినండి అని చెప్పే సాహసం ఉన్న మనుషులే కరువైపోయినారా? అంత పిరికి పందులైనారా? ఇంకా బాపూజీని గురించి మాట్లాడే అర్హత మనకు ఎక్కడుంది ఒక సమాజంగా? ఈ 2 వర్గాలని మేము కోరుతున్నాం. అయ్యా, ఈ ప్రజలు మిమ్మల్ని పోషిస్తున్నారు. ఈ మతాలను కానీ ఆధ్యాత్మికతని కానీ మీ మఠాలని కానీ మీ సంస్థలను కానీ ప్రజలు పోషిస్తున్నారు, మిమ్మల్ని ఎత్తిన పెట్టుకు పూజిస్తున్నారు. మీ కళాకారుల్ని ప్రజలు పోషిస్తున్నారు, గౌరవిస్తున్నారు, అభిమాన సంఘాలు పెట్టుకుంటున్నారు. పార్టీలను పక్కన పెట్టి రాష్ట్ర విభజన జరగాలన్నా కలిసి ఉండాలన్నా పక్కన పెట్టి హైదరాబాద్ ఏం కావాలన్నా పక్కన పెట్టి ఎలాంటి పరిష్కారాలు వచ్చినా కూడా మనం సామరస్యంగా దీన్ని సాధించాలి, మనం అందరం ఒక్కటే అన్న మాట మీరు చెప్పలేకపోతే చరిత్రలో గొప్ప అవకాశాన్ని, జాతి భవిష్యత్తును మలిచే అవకాశాన్ని కోల్పోయిన వాళ్ళు అవుతారు. దయచేసి వారిని అందరినీ ముందుకు రమ్మని కోరుతున్నాం. ఇక రెండోది, బాపు జీవితం అంతా ఆర్థిక రంగంలో ఆయన చెప్పింది ఫుల్ ఎంప్లాయ్మెంట్. మనిషికి ఆత్మగౌరవం కావాలంటే, పేదరికం పోవాలంటే, సమానత్వం సిద్ధించాలంటే, ఈ కుల వ్యవస్థ వల్ల వచ్చిన శృంఖలాలు తొలగిపోవాలంటే అందరికీ పనికొచ్చే ఉపాధి కావాలి. ఆ ఉపాధి నుంచి ఆదాయం పొందే తృప్తి, ఆనందం, ఆత్మస్థైర్యం కావాలి. ఈ దేశంలో దాన్ని పూర్తిగా మర్చిపోయినాం. చైనాలో 20 ఏళ్ల కాలంలో 20 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తే 20 ఏళ్ల కాలంలో 20 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తే నిజమైన ఉపాధి, ఉత్తుత్తు ఉపాధి కాదు, ఉత్పత్తి చేసే ఉపాధి. మన దేశంలో గత 20 ఏళ్లలో 20 లక్షల మందికి కూడా పారిశ్రామిక రంగంలో ఉపాధి రాలి. అవసరం లేక కాదు, ప్రతి ఏడాది 1,20,00,000 మంది యువత 18 ఏళ్ళు నిండి ఉపాధి కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారు. దానిలో మళ్ళీ ఉపాధి అవసరం లేని వాళ్ళని పక్కన పెడుతున్నాను. 1,20,00,000 మంది. కానీ ఏడాదికి 1,00,000 ఉద్యోగాలు పారిశ్రామిక రంగంలో దేశంలో వస్తున్నాయి. ఇంకా జాతి నిర్మాణం ఎక్కడ? బాపు నిరంతరం కోరింది ఇది. నాణ్యత విత్తం పాపం అన్నాడు ఆయన. మనం కష్టపడి సంపాదించే అవకాశం రావాలన్నాడు. ప్రతి ఒక్కరికి ఉపాధి కావాలన్న రాట్నం ఊరికి అనుకరించడం కోసం కాదు, ఉపాధి కోసం అని దాన్ని ఒక చిహ్నంగా మలిచాడు. ఊరికే ఏదో గాంధీ గారు రాట్నం వేసుకుని, గాంధీ గారు ఖద్దరు వేసుకుని ఆయన టోపీ పెడితే కాదు. ఆయన మొత్తానికి కూడా ఉపాధిని పెంచడమే మన జాతి లక్ష్యం కావాలన్న అంశాన్ని ప్రచారం చేయడం కోసం ఆయన భాషని, వేషాన్ని, ఆయన జీవితంలో పద్ధతుల్ని మార్చుకున్నాడు తప్ప అవన్నీ పక్కన పెట్టేసే భాషని, వేషాన్ని అనుకరించమని కదా అని చెప్పింది. ఫుల్ ఎంప్లాయ్మెంట్ ఈవేళ గాంధీ విలువల్ని ఈవేళ భారతదేశానికి అన్వయించుకోవాలని చెప్పంటే ఫుల్ ఎంప్లాయ్మెంట్. 100 పాళ్ళు ప్రతి యువకుడికి, ప్రతి యువతకి గౌరవప్రదమైనటువంటి ఉపాధి వచ్చే వ్యవస్థ నిర్మాణం కావాలి. దానికోసం రాజ్య వ్యవస్థని, రాజకీయ మొత్తాన్ని కూడా దాని చుట్టూ తిప్పాలి. మిగతావన్నీ కులం, మతం, ప్రాంతం, భాష, వీళ్ళ విధానాలు, వీళ్ళ డ్రామాలు ఇవన్నీ పక్కన పెట్టాలి. ఉపాధి, ఉపాధి, ఉపాధి. రాజకీయంగా వచ్చిన వాళ్ళు మాట్లాడదలుచుకోలేదు. ఇది లోక్సత్తా పార్టీ ఆవిర్భావ దినోత్సవం అయినా కూడా దానికి రోజు సమయం ఉన్నది. కానీ ఈవేళ జాతిని గురించి జాతిని గురించి మాట్లాడని రాజకీయం నిరర్థకమైనది. కేవలం అధికారమే లక్ష్యంగా ఉండి దేశాన్ని దోచుకోవటమే పరమార్థంగా ఉండే రాజకీయం ఎలా ఉంటుందో మనం చూస్తున్నాం. ఒక సినిమా విడుదల కావాలంటే కోట్ల రూపాయల నజరానా కట్టించుకున్న రాజకీయం ఎలా ఉంటుందో మనం చూస్తున్నాం. ఈవేళ రాజకీయం పేరు చెప్పి ప్రజల్ని భయపెట్టి డబ్బులు దండుకోవటం ఎట్లా ఉంటుందో మనం చూస్తున్నాం. ఈవేళ ఫైలు కదలాలంటే, నిర్ణయం జరగాలంటే ధర్మం అధర్మంతో సంబంధం లేకుండా ఎన్ని వందల కోట్ల రూపాయల చేతులు మారుతున్నాయో చూస్తున్నాం ఈవేళ. కాబట్టి దాని గురించి ఎంత తక్కువ మాట్లాడితే ఈ శుభ సందర్భంలో అంత మంచిది. ఈవేళ మన రాష్ట్ర ప్రజల్ని, దేశ ప్రజల్ని ప్రత్యేకంగా లోక్సత్తా తరపున 2 ప్రమాణాలు తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. మహాత్ముడి ఆశయాల్ని, ఆయన మనందరికీ ఇచ్చిన సందేశాన్ని ఆధునికీకరించాలి. ఈవేళ దేశ అవసరాలకు అనుగుణంగా దాన్ని మనం మార్చుకోవాలి. నేపథ్యంలో 2 ఈవేళ మనం అందరం, ప్రతి ఒక్కళ్ళం, ప్రతి ఇంట్లో, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా ప్రతి ఇంట్లో మనం చేయగలిగే పనులు 2 ఉన్నాయి. ఒకటి, బంగారాన్ని నేను ఇల్లున్నంత మేరకు కొనను.
తప్పనిసరిగా అవసరమైతే వివాహ కార్యాల్లో కొన్ని సందర్భాల్లో అవసరం కావచ్చు మన దేశంలో, మన సంప్రదాయంలో. నేను 10 కాసులు కొనాలనుకుంటే 5 కాసులు కొంటాను, కనీసం సగం కొంటాను తప్పనిసరిగా అవసరమైనప్పుడు. అది లేనప్పుడు నేను బంగారాన్ని కొనను. ఎందుకు అంటే భారతదేశంలో ఈవేళ 30,000 టన్నుల బంగారం ఉంది మనందరి దగ్గర. ప్రభుత్వం దగ్గర కాదు, ప్రజల దగ్గర 30,000 టన్నుల బంగారం. ప్రపంచంలో ఏ దేశంలోనూ ఇంత బంగారం లేదు. ప్రతి కుటుంబానికి ఈ బంగారాన్ని సమానంగా పంచితే కుటుంబానికి 100 గ్రాముల బంగారం అన్నది. ప్రపంచంలో ఏ దేశంలో కూడా, అమెరికా లాంటి దేశంలో కూడా కుటుంబానికి 100 గ్రాముల బంగారం లేదు. ఇంత బంగారం ఉన్నప్పుడు కనీసం మన సంస్కృతి కారణంగా, మన వివాహాది కార్యక్రమాల కారణంగా బంగారం అవసరమైతే ఈ బంగారాన్నే మనం రీసర్క్యులేట్ చేసుకుందాం. ఈవేళ బంగారం దిగుమతి వల్ల ఏడాదికి దాదాపుగా 1,000-1,200 టన్నుల దిగుమతి వల్ల నెలకి 100 టన్నులు దిగుమతి చేసుకుంటున్నాం బంగారాన్ని. ప్రపంచంలో అతిపెద్ద దిగుమతిదారు భారతదేశం బంగారం. దీనివల్ల దాదాపుగా $70 బిలియన్ విదేశీ మారక ద్రవ్యాన్ని మనం కోల్పోతున్నాం. ఈవేళ దేశ సంక్షోభానికి బంగారానికి మధ్య చాలా సంబంధం. మన దేశంలో కరెంట్ అకౌంట్ డెఫిసిట్, మన డాలర్ల కొరత ఎంత అంటే $70 బిలియన్. ఈ ఒక్క చిన్న కార్యక్రమాన్ని దేశంలో మనం అంతా అంగీకరించి సందేశాన్ని అర్థం చేసుకుని కనీసం దేశంలో మనకి డాలర్లు నిండుగా ఉండేంత వరకు, కొరత లేని పరిస్థితి వచ్చేంత వరకైనా అవసరం లేని బంగారాన్ని మేము కొనం. అవసరం ఉన్న వస్తువును కొనొద్దని అంటలా, అవసరం లేనటువంటి బంగారాన్ని కొనం. వేరే త్యాగాలు నేను కోరట్లా. వీళ్ళ తప్పనిసరిగా అవసరమైతే వివాహాది కార్యక్రమాల్లో నేను అనుకున్న దానిలో సగమే కొంటాను అన్న చిన్న ప్రతిజ్ఞను మనం తీసుకుని